నర్సాపేటకి ఇటు వెళ్ళాలి. ఆ రోడ్డుకి వెళ్ళాలి. బస్ స్టాండ్ లో బస్ ఎక్కిన ఇప్పుడు ఆ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే నర్సాపేట బస్ స్టాండ్ నర్సాపేట హైదరాబాద్ రూట్ ఇది. ఏం లేదు, మామూలుగా మాది ఇటు సైడ్లే, మాది కొండ్రముట్ల సైడ్. నిన్న వేరే ఊరు వెళ్తా, గుంటూరు వెళ్తా, మధ్యలో చాట ఆగి మామూలుగా తాళీరు పోసుకోవడానికి ఆగితే ఏమో చూసుకోకుండా నిమ్మకాయలు దొక్కా. అది తీరా చూస్తేనేమో ఏం చాట కూడా చేసింది నిమ్మకాయలు. అదేమో 2 రోజుల నుంచి అసలు నిద్ర పట్టట్లా. ఏందా ఇదని తెలిసిన మామూలుగా ఇంట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఆయన చెప్పడం అవి పవర్ఫుల్ నిమ్మకాయలు, అవి నువ్వు అంటే ఇంకా నీకు అది పాడు శక్తి ఉంటది, అది నీ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళాలంటే నేను ఒక నిమ్మకాయ ఇస్తాను, ఆ నిమ్మకాయ తీసుకెళ్లి వేరే వాళ్ళ తల మీద పెట్టు, వాళ్ళకి అంటుకుని తినేసేని అన్నారు. నేను అందుకని మామూలుగా నిమ్మకాయ పట్టుకొని తిరుగుతా ఉన్నా. అంటే ఎవరి మీద పెట్టొచ్చు అన్నారు. ఏం కాదులే బాబు, కొద్దిగా సేపు వాళ్ళు ఇచ్చారు అందుకని. ఏం కాదులే బాబు, ఒక్క నిమిషం. నాకు దరిద్రం లేదు, అదొక్కటే దరిద్రం. అంటే నీకు రావాలి మంచి బాబాయ్ ఒకసారి ఏం కాదు, చిన్నది బాబాయ్, నిజంగా అంటుకోండి అత్త. వాళ్ళైతే ఏం అడగరా? అంటే వాళ్ళైతే ముసలోళ్ళకి పెట్టమన్నారు, మగవాళ్ళకి ఆడవాళ్ళకి. బస్ స్టాండ్కి వెళ్ళినట్టు 50 రూపాయలు ఇచ్చి వాళ్ళకి బస్ స్టాండ్కి వెళ్ళినట్టు 50 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇప్పుడు మామూలు నీ మీద అయితే చెప్పి మళ్ళీ చెప్పి మళ్ళీ బాబాయ్ ఇది వినుకుందేనా? స్ట్రైటా? మామూలు గుంటూరు పక్కనలే, సత్తెనపల్లి. మామూలు రిలేటివ్స్ ఉన్నారు, మనకు తెలియదు ఫస్ట్ టైం రావటం. నేను మామూలు ఇంకా పక్కన బ్రాహ్మణపల్లి ఉంది కదా, ఊరకు నడుచుకుంటూ వచ్చా. ఎట్టి అనుకుంటున్నాను వాళ్ళు ఇక్కడ ఎవరైనా స్వామీజీలు తెలుసా బాబాయ్ నీకు? అంటే మామూలుగా పూజ చేసే స్వామీజీలు. గుడి అక్కడ గుడి కాడిపోతారు, అంటే మామూలు పూజలు చేసేవాళ్ళు కాదు. నిన్న మాది గుంటూరు పక్కన సత్తెనపల్లి అయితే అక్కడ మామూలుగా మనం మాకేం కుర్రోళ్ళం కదా, ఏం తెలియదు కదా పల్లెటూరులో చేసి. అక్కడ ఎవరు మామూలుగా సత్తెనపల్లి దగ్గర మామూలుగా టాయిలెట్ పోసుకోవడానికి అయితే చూసుకోకుండా నిమ్మకాయ దొరికారు. ఏదో తేడాగా ఉందేంటి ఏంటంటే నేను అప్పటికే ఊరకు నిమ్మకాయలు అనుకున్నా. ఆ 2 రోజుల నుంచి ఇంకా అసలు నిద్రే పట్టట్లా. ఏందా అని మా ఇంట్లో వాళ్ళకి చెప్పా, ఇంకా భయం వేసి. వాళ్ళేమో గుంటూరులో దర్గా ఉందిగా, ఆ దర్గాకి తీసుకెళ్తే అది నువ్వు దొక్కిన మామూలు నిమ్మకాయలు కాదు, చేతబడి చేశారు అన్నారు. మరి ఏంది పరిష్కారం అంటే ఆ తొక్కిన నిమ్మకాయ తీసుకొని రా అన్నారు. తీసుకెళ్ళిస్తే ఆయన పూజ చేసి ఇచ్చాడు. నేను పూజ చేసి ఇచ్చిన నిమ్మకాయ ఎవరన్నా తల మీద పెట్టు, ఇంకా నీ దరిద్రం మొత్తం వాళ్ళకి అంటుకుని ఇద్ది అన్నారు. అది ఇంకని వాళ్ళు ఇచ్చింది తెచ్చాను నిమ్మకాయ, పూజారి ఇచ్చింది నిమ్మకాయ. ఇది మంత్రి ఇచ్చింది. ఇది ఎవరి తల మీద అన్న పెట్టు, ఎవరి తల మీద అన్న పెట్టు, వాళ్ళకి అంటుకుని ఇటు ఎవరైనా చిక్కుతారేమోనని. మగోళ్ళకి ముసలోళ్ళకి కొద్దిగా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెట్టు అన్నారు. ఓన్లీ తల మీద పెడితే చాలంట, ఏం చదవాల్సిన అవసరం కానీ లేదంట. ఇప్పుడు నమ్మే మాటలు కావులే.
ఆ? ఇప్పుడు నమ్మే మాటలు కావాలి. వాడు మామూలు 1500 తీసుకున్నాడు. ఆ. ఆ? అదేమో కొట్టిందన్నమాట. ఇప్పుడు ఈ నమ్మే కాదా? ఆ? అంత డూప్ అయితే ఆ? అంత డూప్ అయితే ఏం నమ్మే? లేవు అసలు చేతబడులు ఏడుండే? ఇప్పుడు చేతబడులు లేవు ఇప్పుడు. ఆ? వాడేదో ఎవడన్నా ఉంటే నేను వస్తూ చూపిస్తాను. మనకు తెలియదు కదా, మనం వాళ్ళు చెప్తే నమ్ముకుంటే మనం. ఎవడన్నా ఒకటి చేస్తానంటే ఆ. నా సొంతలో పెట్టుకున్నాను చూపిమా. ఒకప్పుడు ఉన్నాయంటావా? ఎప్పుడు లేవు. అది ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు మాంసాలు పేరు పెట్టుకుని భయపెట్టే రోజులే అంతే తప్ప ఇప్పుడు ఈ అవతాల మీద పెట్టిన ఏం కాదా? ఏం కాదు ఏం కాదు. డబ్బులు తెగిండు, డబ్బులు తెంగింది డబ్బులు తెగిండు. డబ్బులు తెంగింది అంతే సార్, వాడు ఇంకా ఎట్లా 1500 తెగిండు. ఆ. ఇంకా నీకు ఎట్లా ఒక 50,000 నీకు కాల్ చేయాలి. నేనే అంటే నేను నమ్మా. అవన్నీ ఒకటి మాట. ఈ నిమ్మకాయ ఇంక పనికిరాదా? ఏం చేస్తుంటే నీకు అనుమానం ఎందుకు పాట పెట్టిపో. నీకు అందుకెందుకు కానీ వాడు చెప్పినట్టు కానీ అసలు చెప్పి లోకం బతికిద్దాం. ఇవన్నీ వచ్చేయలే. అసలు చేతబడేదే లేదు. అది ఏంటంటే ఈ మంత్రాలు గడ్డలు పెంచి అదే టౌన్ లో ఒక గది ఏర్పాటు చేసి గదిలో కూర్చుని యుద్ధక్షమాల దండ తీసుకునేది ఓం ఓం అంతా కానీ డబ్బులు సంపాదించుకోవడం చేసే పనులు అంతే తప్ప రాత పనులు అని ఊడని ఉంటుంది. ఒకసారి మరి పెట్టాను తల మీద, నువ్వు అట్టే నమ్మట్లేదుగా. పెట్టుకో ఏమవుతుంది, పెట్టుకో ఏమవుతుంది. అక్కడ